అందరూ ఎలా అన్నారు, నిన్న పార్ట్ 1లో నేను చేపలు ఫ్రైకి ఎలా మిక్స్ చేయాలి, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది చూపించాను కదా. సో ఇది పార్ట్ 2 అనమాట. ఎలా ఫ్రై చేయాలి అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను. పైన వేడి చేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేయండి. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి చక్కగా పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ హీట్ అయిన దాంట్లో ఈ చేప ముక్కల్ని ఇలా పెట్టేసుకోవడమే. నార్మల్గా చాలామంది డీప్ ఫ్రై చేసుకుంటారు కదా. సో డీప్ ఫ్రైలో ఈజీగా అవుతుందేమో కానీ అంత మంచిది కాదు. ఆయిల్ మళ్ళీ మనకి వేస్టేజ్ అయిపోతుంది కాబట్టి ఇంకా హెల్త్కి కూడా మంచిది కాదు. ఇలా తక్కువ ఆయిల్లో వేయించుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. పక్కన చేపల ఫ్రైతో పాటు పప్పులుసు కానీ, రసం కానీ, లేకపోతే సాంబార్ కానీ, లేకపోతే పప్పుచారు కానీ, ఇట్లా ఏదైనా పెట్టుకొని ఇలా ఫ్రై పెట్టుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అన్న ఫీల్ వచ్చేస్తుంది అనమాట. మీలో ఎంతమందికి చేపల ఫ్రై ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఇలా ఇంకా ఆ స్లైసెస్ అనేవి సన్నగా కట్ చేయించుకోండి. నాది కొంచెం లావుగానే కట్ చేశారు వాళ్ళు, సండే కదా కొంచెం బిజీ ఉంటారు కదా, అందుకే లావుగా కట్ చేశారు. మీరు ఇంకా కొంచెం సన్నగా కట్ చేయించుకోండి. చూసారా ఎంత మంచి డీప్ ఫ్రై అయిపోయిందో. ఫోన్లో ఇట్లా ఫ్లేవర్ని తీసుకునే ఆప్షన్ ఉంటే బాగుండు, మీకే తెలిసిపోయేది ఎంత గుమగుమలాడుతుంది అని. చాలా చక్కగా వేయించుకొని కమ్మగా మేమైతే ఫుల్గా పొట్ట నిండా లాగిచ్చేసాం అనమాట. నిన్న మా ఇంటికి రిలేటివ్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మన ఇంటికి సో కాల్ చేశారు, మళ్ళీ వంట చేయాలి ఇప్పుడు. వాళ్ళ వచ్చిన గెస్ట్లు కూడా చూపిస్తాను.